ఏదైనా ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళడానికి లేదు, గ్రాసరీస్ చిన్నగా పక్కన తెచ్చుకోవడానికి లేదు. ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడి నుంచి కూడా మాకు దీనిపైన చర్యలు తీసుకోవడం జరగలేదు. దానివల్ల మేమందరం ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. వర్షాలతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, బస్తీలు మాత్రమే మనం నీట మునుగుతాయి అనుకుంటాం, కానీ ఖరీదైన విల్లాలు కూడా గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో నీట మునిగాయి. అయితే మనం ఇప్పుడు మోకిలాలోని లా పాలోమా విల్లాస్ దగ్గర ఉన్నాం. గత 2 రోజులుగా కురిసిన వర్షాలతో ఈ విల్లాస్ మొత్తం నీట మునిగిపోయాయి. దాదాపు ఇక్కడ ఎవరైనా విల్లా కొంటే ఇక్కడ సకల సౌకర్యాలు ఉంటాయని, ప్రశాంతమైన వాతావరణం ఉంటుందని సిటీకి అవుట్స్కర్ట్స్లో విల్లాలు ఏర్పాటు చేసి ఆ విల్లాలోనే ఎంతో ఖరీదైన విల్లాలైనా సరే వాళ్ళు కోట్లు వెచ్చించి విల్లాలు కొనుక్కుంటారు. అయితే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో జీవించవచ్చు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు మాత్రం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గత రాత్రి కురిసిన వర్షాలకు విల్లా ప్రాంతంలో మొత్తంగా వర్షపు నీరు వచ్చి అన్ని విల్లాలకు ఎదురుగా కానీ ఇక్కడ ఉన్న రోడ్లలో మొత్తం నీరు నిండిపోయి విల్లాలకు కూడా నీళ్ళు వస్తున్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ విల్లాను చూసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ 5 నుంచి 6 కోట్లకు పైగా ఖరీదు చేసే విల్లాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ఇంత ఖరీదు చేసి పెట్టి కొన్న విల్లాలలో కూడా ఇట్లా వర్షపు నీరు వచ్చి చేయడంతో వీళ్ళు ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారని వీళ్ళు చెప్తున్నారు. అయితే మరిన్ని వివరాలు ఇక్కడ విల్లాలో ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు విల్లాస్ అంటే మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయని మీరు ఇక్కడ కొనుక్కుంటారు కదా సార్, ఇప్పుడు పరిస్థితి మీకు చాలా దారుణంగా ఉంది. అంటే మీకు ఈ పర్మిషన్లు ఇట్లా అవన్నీ ఉన్నాయా సార్? పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి, అన్నీ వాళ్ళు బిల్డర్ తీసుకున్నాడు పర్మిషన్స్. కాకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ కెనాల్ ఏదైతే ఉంటుందో వాటర్ డ్రైనింగ్కి అవి కరెక్ట్గా వాళ్ళు చేసి అందరితో మాట్లాడి బిల్డర్స్ అందరితో క్లియర్ చేయాలి. అది గవర్నమెంట్ పని చేస్తే అంత ఈ ప్రాబ్లం ఉండదు. ఈ వాటర్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్? ఇక్కడ చుట్టుపక్కల చెరువులు ఇట్లా ఇప్పుడు పక్కన విల్లాస్ ఉన్నాయి కదా, వాళ్ళు మా కాంపౌండ్ వాల్స్ హోల్స్ కొట్టి కొంత ఇటు వెనక్కి వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు పక్కన కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఆపారు, దానివల్ల బ్యాక్కి వస్తున్నాయి వాటర్, డ్రైన్ అవ్వడం లేదు. సో ఎవరైతే వీళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి దీన్ని క్లియర్ చేస్తే త్రూ అండ్ త్రూ మొత్తం అంతా వెళ్ళిపోతుంది. అంటే ఈ వర్షాలకి వచ్చిందా? గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితి కూడా కొంత ఉండింది, కానీ ఇప్పుడు కొంచెం పెరిగిందండి. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి కదా, దానివల్ల పెరిగింది. అంటే మీకు డ్రైనేజ్ సౌకర్యం కానీ వాటర్ సౌకర్యం అట్లాంటివి ఇప్పుడు ఉన్నాయా సార్? వాటర్ది కూడా కొంచెం చిన్న ఇబ్బందులు ఉన్నాయి, కానీ అవి మేము రిజాల్వ్ చేస్తున్నాం. మేమంతా డబ్బులు కట్టి అని మిషన్ భగీరథలో కూడా కట్టాము, వస్తున్నాయి. ఇదే మెయిన్ అన్నమాట. ఇది డ్రైన్ అయ్యేదానికి గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. అంటే గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే మీకు ఇక్కడ ఏమైనా ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు ఏమన్నా? తెల్లారి వరకు అయితే రాలేదండి, ఇప్పుడన్నా వచ్చారేమో తెలియదు. మా వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారండి. మేము ఇక్కడికి వచ్చి 3 years అవుతుందండి. మాకు లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ కూడా ఈ ప్రాబ్లం ఉంది, కానీ ఈ ఇయర్ చాలా ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఒక ముందు వరకే ఎంట్రన్స్ వరకే ఉండింది. బట్ ఇప్పుడు విల్లాస్ అన్నింటిలో కూడా మీరు చూస్తుంటే విల్లాస్ లోపలికి కూడా నీళ్ళు వెళ్తున్నాయి. మా కమ్యూనిటీలో ఇప్పుడు చూసుకుంటే మీరు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్కి ఎంట్రన్స్ చేయడానికి లేదు, బట్ బయట అన్ని కూడా కార్స్ అలాగే ఉన్నాయి. నేను ఒక 10 vehicles వరకు దీంట్లోనే స్ట్రక్ అయిపోయాయి. మళ్ళీ టోల్ వచ్చి కానీ కార్స్ని బయటికి పుల్ చేయలేదు. ఇంకా మా దాంట్లో 212 విల్లాస్ ఉన్నాయండి, 1000+ రెసిడెంట్స్ ఉన్నారు. ఓల్డ్ పీపుల్ దగ్గర నుంచి పిల్లలు, చిన్నపిల్లలు, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ ఉన్నారు. ఏదైనా ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళడానికి లేదు, గ్రాసరీస్ చిన్నగా పక్కన తెచ్చుకోవడానికి లేదు. లిటరల్గా ఏంటంటే మార్నింగ్ మిల్క్ ప్యాకెట్స్ వేయడానికి కూడా సెక్యూరిటీకి ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే సెక్యూరిటీ ఒక్కొక్క విల్లాకి ఇట్స్ నాట్ ఎ జోక్ అండి, 212 విల్లాస్కి చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళకి మినిమంగా మేము ఫుడ్ ఇవ్వడానికి కూడా మాకు అసలు లిటరల్గా హ్యాండ్స్ టై చేసుకున్నట్టే. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ కూర్చొని పంచాయతీ ట్యాక్సెస్ అన్ని కడుతుంటాము, ఆన్ టైం కడుతుంటాము. ఎందుకంటే అది మా రెస్పాన్సిబిలిటీ టు పే ద ట్యాక్సెస్ ఆన్ టైం. బట్ దానికి ఎగ్జాక్ట్గా వాళ్ళు అఫీషియల్స్ చేయాల్సింది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. మరి ఈ సిచ్యువేషన్ మాకు లాస్ట్ 3 years నుంచి ఫేస్ చేస్తున్నాం. ఎన్నో లెటర్స్, ఎన్నో మెయిల్స్, ఎన్నో కలిసాము అందరినీ కూడా. బట్ స్టిల్ మాకు ఈ ప్రాబ్లం వస్తుందంటే అది ఎక్కడ అనేది ఇంకా మేము వీఆర్ నాట్ ద వన్ టు సే ఇట్.
సో వాళ్ళ అఫీషియల్స్ ఇవన్నీ ఎంత సీరియస్గా అంటే ఇంకా హై అలర్ట్లోనే తీసుకొని ఇప్పుడు ఈ 2 విల్లాస్ మాత్రమే మునిగాయి. ఇప్పుడు రేపు అంతా కమ్యూనిటీ అంతా మురుగుతుంది. అప్పుడు ఆ రోజు రెస్పాన్సిబిలిటీ ఎవరిది అనేది ఇంకా వాళ్ళకే తెలియాలి. సో మీడియా ద్వారా అందరికీ పొద్దు నుంచి మీడియా కవరేజ్ నడుస్తుంది. రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. సో మీడియా ద్వారా వెళ్ళాల్సిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే సో మాకు ఓన్లీ సొల్యూషన్, ఇంకా మేము ఇంకా కంప్లైంట్స్ ఏం లేవండి. ఇంకా ఈ టైంకి ఇక్కడికి వచ్చాక మాకు వీ వాంట్ ఓన్లీ సొల్యూషన్, ఈ వాటర్ని బయటికి వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు ఈ విల్లాల్లో చూసుకుంటే దాదాపు మోకాళ్ళ లోతు నీళ్ళల్లో ఉన్న మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనకి నిలబడిన పొజిషన్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ గత 2 రోజుల నుంచి కురిసిన వర్షాలతో ఇక్కడ విల్లా మొత్తంగా భారీ వర్షంతో ఇక్కడ మొత్తం వరద నీరు వచ్చి ఇక్కడ చేరింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ విల్లాస్లో ఇల్లు ఉన్నాయి, ఇళ్లలో కూడా వెళ్ళే పరిస్థితి కూడా వరద పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు ఒక లైన్లో ఒక 10 విల్లాల వరకు ఉన్నాయి. ఈ విల్లాల్లో మొత్తం వర్షపు నీరు చేరి విల్లాలోకి నీళ్లు వస్తున్నాయని, అట్లాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న పంట పొలాల నుంచి కూడా విష పురుగులు అట్లాగే పాములు కూడా వచ్చి ఇక్కడ ఇళ్లలోకి వస్తున్నాయని చెప్తున్నారు. దాదాపు గత రాత్రి నుంచి కురిసిన వర్షాలకు విల్లాలో ఉన్న మొత్తం కాలనీలు అన్నీ కూడా పూర్తిగా జలమయమైపోయాయి. మాకు కనీసం బయటకు పోవడానికి రావడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇక్కడ వృద్ధులు, మహిళలు అట్లాగే బాలింతలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా ఇక్కడ ఈ విల్లాలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కాస్ట్లీ విల్లాస్ ఇవన్నీ, దాంట్లో మీ పరిస్థితి ఇలా ఉంది, దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది కాస్ట్లీ ఆర్ చీప్ అని కాదండి. ముఖ్యంగా ఇది ఒక కాస్ట్లీ చీప్ అనేది కానే కాదు. మౌలిక వసతులు ఇవి. మన డ్రైనేజ్ కానీ, వర్షపు నీరు డ్రైనేజ్ సిస్టము, స్ట్రీట్ లైట్లు, రోడ్స్, ఈ అరేంజ్మెంట్స్ ఏదైతే ఉంటాయో దాని మౌలిక వసతులు అండి. ఆ వసతులు లేనందుకే ఈ సమస్యలన్నీ. మాకు ఇక్కడ వర్షపు నీరు వచ్చింది, దీనికి అవుట్లెట్ చూపించే మార్గం లేదు, అవుట్లెట్ పైప్స్ లేవు, అవుట్లెట్ ఛానల్స్ లేనందుకే ఈ సమస్య తలెత్తుతుంది ప్రతిసారి. మేము దీన్ని పై అధికారులకి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ తీసుకెళ్ళినప్పుడు కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, మండల్ పంచాయతీ ఆఫీసర్, అలాగే లోకల్గా ఉన్న మన గ్రామ పంచాయతీ సెక్రటరీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఇది విన్నపం చేసుకోవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఏనాడు కూడా మాకు ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడి నుంచి కూడా మాకు దీనిపైన చర్యలు తీసుకోవడం జరగలేదు. అది చర్యలే కాకుండా మాకు ఇదొక సమస్య ప్రతి సంవత్సరం తీవ్రత పెరుగుతూనే ఉంది, కానీ ఈ తీవ్రత తగ్గట్లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఏదైతే హైడ్రా తీసుకొచ్చిందో ఎన్నో మంచి పనులు స్టార్ట్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన ఈ స్టామ్ వాటర్ సిస్టమ్ని మీరు దృష్టి పెట్టి సంబంధిత అధికారులకు మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ యొక్క సమస్యని మాకు తీరేలాగా పర్మనెంట్గా ఈరోజు మాకు తాత్కాలికంగా కొన్ని అరేంజ్మెంట్స్ చేశారు. దానికి ఎంతో ధన్యవాదాలు, హర్షం వ్యక్తం చేస్తున్నాం ఈ కమ్యూనిటీ తరఫు నుంచి. కానీ మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చినట్టయితే మాతో పాటు ఇంకొక 10-15 కమ్యూనిటీలకి ఇది లాభపడే అవకాశం ఉంది. ఇక్కడ దాదాపుగా 1000కి పైగా ప్రజలు ఇక్కడ ఉంటున్నాము. తీవ్ర ఇబ్బందులు, గత 40-45 గంటల నుంచి పవర్ లేక చాలా తీవ్ర ఇబ్బందులతో ఉన్నాము. ముఖ్యమంత్రి గారిని ఈ యొక్క కమ్యూనిటీ తరఫు నుంచి యాజ్ ఎ ప్రెసిడెంట్గా రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీ యంత్రాంగాన్ని కొద్దిగా దీనిపైన దృష్టి పెట్టి మా సమస్యని పర్మనెంట్గా తీర్చేలాగా చూడాలని, ఆ దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అంటే మీరు ఇక్కడ వెంచర్ వేసేటప్పుడే మొత్తం ఇక్కడ లేఅవుట్ వేస్తారు కదా, దాంట్లో కూడా మీకు ఇక్కడ నుంచి స్టామ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ ఫ్లో అవ్వడానికి కానీ ఇన్పుట్ అవుట్ కూడా అన్నీ చూపిస్తారు కదా, అవన్నీ చూసుకోకుండానే ఇప్పుడు ఈ వెంచర్లో ఇక్కడ మీరు విల్లాస్ తీసుకున్నారు. ఓకే, ఇది ఒక డ్రాయింగ్స్ ఇస్తారండి, కానీ అందరూ ఎవరైతే కొనే వాళ్ళు ఉంటారో అన్ని డ్రాయింగ్స్, కొందరు ఇంజనీర్ అయితే చదవగలుగుతాడు, అదే చదువుకునే వాళ్ళు బిజినెస్ డ్రాయింగ్ చూసుకోలేరు. కానీ ఆ నమ్మకం అనేది బిల్డర్ పైన హెచ్ఎండిఏ అనే ఒక సంస్థ ఉంది, ఒక గవర్నమెంట్ సంస్థ, అది వాళ్ళు అన్నీ చెక్ చేసి అప్రూవల్ ఇస్తారనే ఒక నమ్మకము. ఈరోజు హెచ్ఎండిఏ రేరా వాళ్ళు ఇస్తున్న అప్రూవల్స్ ఆధారంగా మేము ఈ విల్లాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క సమస్య ఇంతటితోటి ఆగేలాగా లేదు. ఇక్కడ మాకు ఈ అప్రూవల్స్ చూస్తుంటే మాకు డౌట్ వేస్తుంది, ఇంతకీ ఈ అప్రూవల్స్ తోటి మేము వెళ్ళొద్దా, ఇవి సరిపోతాయా, సరిపోవా? ఎందుకంటే సమన్వయ లోపం.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటారు, హెచ్ఎండిఏ అంటారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మాకేం సంబంధం అండి? మాకు హెచ్ఎండిఏ అప్రూవల్ తీసుకొని మేము కొంటాం. మాలాగా వందల మంది ఇప్పుడు ఉన్న హైదరాబాద్లో ఉన్న కమ్యూనిటీస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో ఇలాగే హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కొంటారు. ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు సరిగా మాకు రెస్పాన్స్ ఇవ్వరు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు. స్థానికంగా ఎమ్మెల్యే గారు ఈరోజు రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది హామీ ఇచ్చేసి ఇది పర్మనెంట్గా మాకు ఇప్పుడు సొల్యూషన్ని తీరుస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ, అలాగే ఈ ప్రభుత్వాన్ని మనం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క సమస్య పైన కొద్దిగా ప్రయారిటీ ఇచ్చి తొందరగా మాకు ఈ సమస్య నుంచి బయట వేసేలాగా చూడాలని, చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు చాలా కాస్ట్లీ అంటే 5-6 crores పెట్టి ఇక్కడ విల్లా కొన్నారని తెలుస్తుంది. దాని వాల్యూ, విల్లాస్ వాల్యూ. ఇంత వాల్యుబుల్ విల్లాస్ కట్టినప్పుడు కనీసం సౌకర్యాలు కూడా కల్పించకపోవడం అది ఏంటి అంటే మీరు ముందు చూసుకోలేదు? అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ మీరు అవుట్స్కట్స్లో కొన్నారు ఇది అంటే ఇక్కడ కాలువలు కానీ చెరువులు ఉన్నాయి, అవన్నీ పొంగితే వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని అవన్నీ మీరు చూసుకున్నారా లేదా? అంటే బిల్డర్ మీకు అమ్మినప్పుడు ఇట్లాంటి ఏమన్నా మీకు సజెస్ట్ చేశారా దాంట్లో మ్యాప్లో కానీ? అంటే మామూలుగా కొన్నప్పుడు మనకి అన్నీ ఉన్నాయని అనుకుంటామండి. ఆ టైంలో మనకి ఇట్లాంటి వర్షాలు ఏర్పడి ఈ ఇబ్బంది కలుగుతుందని అనుకోం కదా. లాస్ట్ 1 or 2 yearsలో కూడా జరిగింది. బట్ అయితే మా విల్లా వాళ్ళంతా పైప్ లైన్స్ వేసి అటు నుంచి నీళ్ళంతా బయటికి పంపించడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కమ్యూనిటీ వాళ్ళు, విల్లా వాళ్ళు అక్కడ ఎత్తులో వాళ్ళు కట్టేసి మాకు పైప్ లైన్ ప్రొవిజనింగ్ వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళ నీళ్ళన్నీ ఇటు రావడం జరుగుతుంది. సో దానివల్ల మేమందరం ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. అంటే మీకు గతంలో ఉన్న డ్రైనేజ్ పైప్ లైన్ అక్కడ వాళ్ళు మూవ్ చేయడం వల్ల మీకు ఇబ్బంది జరుగుతుంది అనుకుంటున్నాను. డ్రైనేజ్ పైప్ లైన్ కాదండి, ఆ ఎత్తులో ఇంకా ఒకటి 2 కమ్యూనిటీస్ కట్టడం వలన ఈ నీళ్ళు ఏవైతే ఇటు నుంచి బయటకు వెళ్ళేవో అవన్నీ లోపలికి వచ్చేస్తున్నాయి. వాళ్ళు పైప్ లైన్ వేయలేదు. సో గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి సరైన ఇది చేయగలిగితే ఐ థింక్ ఇది హెల్ప్ అవుతుంది. ఏం లేదండి, గత 3 days నుంచి మేమంతా కూడా కాలనీ వాసం చాలా సఫర్ అవుతున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దలు, లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇది కొంచెం దూరం ఉండడం వల్ల ప్రతి చిన్నదానికి గ్రాసరీస్కి మేము బయటకు వెళ్ళాలి. గత 3 days నుంచి ఏ కారు కానీ సైకిల్ కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితి. రాత్రి నుండి పవర్ పోవడము, ఇంకొద్ది రోజులు అయితే ఇంకొంచెం అయితే డ్రింకింగ్ వాటర్ లేకపోవడం, దాంతో కూరగాయలు రాకపోవడం, పిల్లలు, స్కూళ్ళు ఇవన్నిటి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అతి త్వరగా గవర్నమెంట్ దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఈ ఉండబడేటువంటి గ్రామ పంచాయతీ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పాత నాళాలని ఓపెన్ చేసేసి ఈ వాటర్ ఎలాంటి చుక్క ఆగకుండా పంపిస్తే అంతకంటే వేరే ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు? గత 4 సంవత్సరాల నుంచి అండి. గత 4 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఇక్కడ. కాకపోతే ఇంతకుముందు ఇంత సీరియస్నెస్ లేదు. ఈ కొత్త కమ్యూనిటీస్ రావడం వల్ల వాళ్ళు నాళాలను పూడ్చడం, ఆ కిందికి వాటర్ పోనీయకపోవడం వల్ల ఇవాళ ఈ దుర్గతి జరిగింది. అతి త్వరగా వాటిని కనుక క్లియర్ చేసినట్టయితే మళ్ళీ యథావిధిగా అందరూ కూడా బాగుంటారు. సరే, ఇప్పుడు మీరు ఒక విల్లా కొంటే దాదాపు కొన్ని కోట్లు పెట్టి ఇక్కడ విల్లాస్ కొంటారు కదా, మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని మీరు కొంటారు. కానీ ఇక్కడ మీరు చూస్తే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మొత్తం వరదలు వచ్చి మీ విల్లా లోపల కూడా నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు. అంటే మీరు ఇప్పుడు ఈ పరిస్థితి ఎన్ని రోజుల నుంచి ఉంది? మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు? ఇది 3 రోజుల నుంచి ఇలాంటి పరిస్థితి ఉందండి. యాక్చువల్లీ ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఇది దీనిలో ఒక డీవియేషన్స్ లేవు, అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి. సో దీన్ని చూసి అందరం కొన్నాం కూడా. ఇది మేము కొన్నాడు 3.5 కోటి ఉండింది. ఇవాళ 6 నుంచి 7 కోట్ల మధ్యలో దీన్ని అమ్ముతా ఉన్నారు. సో దాని గురించి గవర్నమెంట్కి కూడా దాదాపు ఒక 60 నుంచి 70 లక్షల రూపాయలు ఒక ఇంటికి రిజిస్ట్రేషన్ ఛార్జ్ రూపంలోనో, జీఎస్టీ రూపంలోనో అందింది. సో దాదాపుగా 212 విల్లాస్, 32 ఎకరాలు, 150 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి, తెలంగాణ గవర్నమెంట్కి ఈ విల్లాస్ నుంచి వెళ్ళిన అమౌంట్ అది. సో ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించట్లేదు. సో డిపార్ట్మెంట్ వైజ్ కూడా మేము అన్ని చోట్ల కంప్లైంట్ ఇచ్చున్నాం. మీకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ, పంచాయతీలో కానీ, కలెక్టర్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా మేము కంప్లైంట్స్ ఇచ్చున్నాం. బట్ ఈవెన్ దో అక్కడ నుంచి ఫైల్ ఏది మూవ్ కావట్లేదు. హెచ్ఎండిఏ వాళ్ళేమో మాకు సంబంధం లేదు, ఇరిగేషన్ వాళ్ళు అంటున్నారు. అదే పంచాయతీలు అడిగితే మాకు సంబంధం లేదు, మీరు హెచ్ఎండిఏ వాళ్ళతో మాట్లాడండి. కన్సర్న్ కలెక్టర్ని అడిగితే మేము పైకి ఎక్స్కలేట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఏళ్ళ తరబడి ఈ ప్రాబ్లమ్ని అయితే రెక్టిఫై చేయకోకుండా ఇలాగే చేస్తున్నారు. ఇది పెద్ద ఖర్చుతో కూడిన విషయం కూడా కాదు. జస్ట్ వచ్చిన వాటర్ని బయటికి ఎగ్జిట్కి వెళ్ళడానికి పైప్ లైన్ చేయాలి. సో లాస్ట్ టైం ఇలాంటి పరిస్థితి వచ్చినాడు. మా బిల్డర్ కూడా ఇక్కడ సహకరించి ఆయన కూడా పైప్ లైన్ వేయడం జరిగింది. ఇప్పుడు ఈ పైప్ లైన్ వేసిన తర్వాత ఒక సంవత్సరం ఏం ప్రాబ్లం లేదు. ఈ సంవత్సరం
పక్కన రాయచంద్ర బిల్డర్స్ వాళ్ళు కట్టడంతో సో ఆ గోడ నిర్మించారు. గోడ కూడా కాంక్రీట్ వాల్, మీరు అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళుకోకుండా దాన్ని అడ్డుకట్ట వేయడం జరిగింది. సో అక్కడ వెళ్ళాల్సిన వాటర్ కూడా మళ్ళీ రిటర్న్ మా విల్లాస్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి పైప్ లైన్ తరువుగా వెళ్ళినాం, కానీ ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన పైప్ లైన్ ఇక్కడున్న పంచాయతీ వాళ్ళు కానీ లేకపోతే కన్సర్న్ గవర్నమెంట్ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని. అంటే ఇది అంటే ఇక్కడ నాలా పైన కానీ చెరువులలో కానీ ఇట్లా ఏమైనా కట్టిన విల్లానా లేకుంటే ఓపెన్? ఇది యాక్చువల్లీ లోతట్టు ప్రాంతంలో ఉన్న స్థలము, అంతేగాని దీనిలో నాలా ఉన్నట్టు కానీ లేకపోతే చెరువు ఉన్నట్టు కానీ, ఎందుకంటే హెచ్ఎండి అప్రూవల్ రావాలంటే నాలాలు చెరువులు ఉంటే హెచ్ఎండి అప్రూవల్ రాదు కదా. సో డెఫినెట్గా ఇది ఆ ల్యాండ్ అంతా వెరీ క్లియర్, ఎందుకంటే బ్యాంక్స్ రకరకాల బ్యాంక్స్ అప్రూవల్స్ ఇచ్చున్నాయి, లోన్స్ ఇచ్చున్నాయి. సో దీంట్లో ఎటువంటి అవకతవకలు లేవని అనుకుంటున్నాం. హెచ్ఎండి అప్రూవల్ అని చూడండి ఎవరు. సో ఇక్కడ ఏమంటున్నారంటే లోతట్టు, ఇక్కడ ఉన్న ప్రజలను ఏమని అడిగితే ముందు ఇక్కడ లోతట్టు అంటే కొంచెం తక్కువ లెవెల్ ల్యాండ్ తక్కువ ఉండడంతో అక్కడ నుంచి పైన వచ్చే వాటర్ ఫ్లో అవుతుంది. రాను క్రమేణా ఇక్కడ ఖరీదైన భూములు కావడంతో ఇండ్లు కట్టడము, విల్లాస్ కట్టడము ఇక చేయడంతో అక్కడ ఒకటి బ్లాకేజ్ కావడం జరుగుతుంది. ఇవాళ రాయచంద్ర బిల్డర్స్ ఇక్కడ గోడ కట్టడంతో ఇక్కడ ఇటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు కూడా ఒక పైప్ లైన్ ఏదైతే గవర్నమెంట్ ఇక్కడ చేయాల్సిన సమస్య ఏంటంటే గవర్నమెంటే చేయాలి. గవర్నమెంట్ దీనిపైన దృష్టి సారిస్తే బాగుంటుంది. ఇవాళ ఇందాక ఎమ్మెల్యే గారు కూడా కాళే యాదయ్య గారు కూడా వచ్చారు, ఆయన కూడా చెప్పారు. ప్రస్తుతానికైతే తాత్కాలికంగా పరిష్కారం జరుగుతుంది. పక్కన మీరు చూస్తే ఇటాచీ తోటి వర్క్ స్టార్ట్ అయితే జరగడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు గవర్నమెంట్కు ఇట్లాంటి ప్రాబ్లం ఉందని మీరు చెప్పారు ఆల్రెడీ? చెప్పాను మేము గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ అఫీషియల్ కానీ కన్సర్న్ మినిస్టర్ వరకు కూడా ఈ విషయాలు వెళ్ళి ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఇక్కడ ఫైల్ ఉంది. లాపోలమ్మ ఫైల్ కన్సర్న్ మినిస్టర్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారికి కూడా వెళ్ళాం, మినిస్టర్ దృష్టికి కూడా వెళ్ళింది, సీతక్క దగ్గర ఫైల్లో కూడా ఉంది. సో దీని మీద తగు చర్యలు ఇమీడియట్గా చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే లాపాలమ్మ విల్లా మేము మొత్తం ఇది పట్టా భూమి, మేము ఎక్కడ కూడా ఆక్రమించి కట్టలేదు. మాకు ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఉంది. హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మేము ఇక్కడ బిల్డర్లు విల్లా కట్టారు. వాళ్ళ దగ్గర నుంచే అన్ని పర్మిషన్లతోటి కూడా మేము ఇక్కడ విల్లా కొన్నామని, గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కట్టామని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడ చేపట్టాల్సిన చర్యలు చేపట్టకపోవడం వల్లనే మా విల్లా మొత్తం నీటిలో మునిగిపోయింది. మేము చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న సమస్యలు మాత్రం ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని మాత్రం విల్లా ప్రజలు కోరుకుంటున్నారు. కెమెరామెన్ అభిలాష్తో కిరణ్ కుమార్, మోకిలా.